ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు సత్యప్రకాష్. ఏం చేస్తుంటారు సార్? నేను చర్చి పాస్టర్ని. గ్రామం, మండలం ఎక్కడ సార్? మాది గ్రామం ఎక్కడ సార్? పాతలపాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాట్ బెటర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే చక్కగా చేయలేకపోతూ ఉన్నారు, అది ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోతూ ఉన్నారు అనేటటువంటిది సహజంగా ప్రతి మనిషిలో కూడా ఉన్నది. అదేవిధంగా మరి ఏది కూడా సక్రమంగా ప్రజలకి అందించలేకపోతూ ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా అంత ఇదేమి లేదు. ఆయన కూడా జనరల్గా ఉన్నవన్నీ నిధులన్నీ కొల్లగొట్టి అప్పులు చేసి ఉన్నగాడికి అడ్జస్ట్మెంట్ చేశాడు. ఈయన వచ్చేసరికి నిధులు లేవు కాబట్టి కొన్ని పనులు చేయకపోవడానికి కూడా అది ఒక కారణమైంది. బట్ ఏదైనా మటుకని వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టయితే, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టినట్టయితే ప్రభుత్వం మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ 15 సంవత్సరాలు నేను ఉంటానంటున్నాడు. మరి ఉంటాను అంటే ప్రజలకి అనుకూలమైనటువంటి, మేలుకరమైనటువంటి లేదా ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అది అటువంటి మేలు చేసేటువంటి పనులని సెలెక్ట్ చేసుకొని చేయాలి. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు? 6 గ్యారెంటీలు ఒక గ్యాస్ ఒకటి ఈ మధ్యనే హౌసింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మిగతా అన్నీ పెద్ద ఇంప్లిమెంట్ ఏం లేదు. ఉచిత విద్యుత్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది, గ్యాస్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఈ హౌసింగ్ ఒకటి ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో హౌసింగ్లో ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ తమాషా ప్రకారం ఇవ్వట్లేదు. అదొక పెద్ద రాంగ్ ఉంది. మరి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా కాకుండా బీసీ ఎంతమందికి, బీసీలో ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి ఉన్నాయి, అలాగనే ఎస్సీలో ఏబిసిడి అని ఉన్నాయి. దాంట్లో ఎస్సీలో ఎంతకి ఇస్తున్నారు, బీసీలో ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటిది అది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ వర్గాలు చూసుకొని లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకొని చేసుకుంటే అది మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో బ్యాడ్ అవుతుంది, రేపు రావడానికి అది మైనస్ అవుతుంది. అది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? జానీ. ఏం చేస్తుంటారు సార్? సూపర్వైజర్, సిఎంఆర్. గ్రామం, మండలం? హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటివరకు బాగానే ఉంది, తర్వాత ఎట్లా ఉండదో చెప్పలేము. యావరేజ్, అంత సూపర్గా అయితే లేదు, యావరేజ్గా ఉంది. ఏ విధంగా అంటే మనకి ఇచ్చిన అమల్లో ఇంక కొన్ని కాలేదు, అవి అట్నే పెండింగ్లో ఉన్నాయి. అవి అయితే లేదు, కూడా గ్యారంటీ లేదు, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది కూడా అలాగే ఉంది. పేదలుగా ఉన్నారు కానీ వాళ్ళు ఏమో రిచ్ అవ్వలేదు కదా. రిచ్ గారు ఇంకా రిచ్ అయిపోతున్నారు కానీ వాళ్ళకి ఏం వచ్చింది కాదు, మాకు ఏమొచ్చింది కాదు. పేదలుగానే ఉంటున్నారు ఇప్పుడు, అంతే. థ్యాంక్ యూ సార్. మంచి సార్, నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? రమాదేవి. ఏం చేస్తుంటారమ్మా? నేను అంగన్వాడీ టీచర్ని. గ్రామం, మండలం? గ్రామం తానంచెర్ల, మరిపేడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, హామీలు ఇచ్చిండు కానీ దాన్ని నెరవేర్చడానికి కూడా నెరవేర్చలేకపోతాడు. హామీలు ఇవ్వడం వరకు అయింది కానీ మొద్దు నిద్రపోతున్నట్టే ఉన్నది. అంటే ఈ 6 గ్యారెంటీలు గ్రామాలలో ఎంతవరకు అభివృద్ధి జరుగుతున్నాయి అంటారు? సరే, కొన్ని అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఈ పెన్షన్లు పెంచుతా అని, ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులకు శాలరీలు పెంచుతా అని అవి కూడా అట్లనే ఉన్నాయి. మరి నిత్యావసర సరుకుల ధరలు అవి అట్లే ఉన్నాయి. గ్యాస్ కూడా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావట్లేదు. మళ్ళీ రైతు బంధు కాడ కూడా ఫెయిల్ అయింది. అది కూడా ఎందుకంటే ఆయన అన్న మాట ప్రకారం కూడా ఇవ్వలేకపోయింది కదా బడ్జెట్లో. సరే, ఏదేమైనా కూడా హామీలు ఇవ్వడం ముందు ఆలోచించి ఇవ్వాలి. అనవసరంగా హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడమే కదా. హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, మనం ఎంతవరకు దాంట్లో సక్సెస్ కాగలుగుతాం అనేది అతను ఆలోచించుకోలేదు. అట్లా అనేది మా అభిప్రాయం. మరి ఒక అంగన్వాడీ టీచర్కి ఎలా ఉందమ్మా? మరి మా అంగన్వాడీ టీచర్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టే ఉంది. ప్రభుత్వాలు మారినాయి కానీ మా బతుకులే మారలేదు.
కాకపోతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మాకు 18,000 శాలరీ ఇస్తాడు, ఇవ్వలేదు. ఇప్పుడు కథ మేము ఆశపడ్డం ఏంటంటే గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం ఏమైనా మారుతుందంటే ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడేసింది అక్కడే ఉన్నది, ఏమైతే మారట్లేదు. ఇప్పుడు నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మనకు శాలరీస్ వస్తే మంచిగా ఉంటుంది, కానీ అట్లా ఏమి రావట్లేదు. ఇప్పుడు 13,000 వస్తే ఏం సరిపోతుంది? దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పాపం సంవత్సరం అయింది వాళ్ళను రిటైర్మెంట్ చేసి. దాని గురించి కూడా పాపం వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, ముసలోళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు అసలు కనీసం వాళ్ళకి 2,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ పెన్షన్ నార్మల్ పెన్షన్, మామూలుగా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, నార్మల్ పెన్షన్ ఇస్తా అన్నది కూడా నార్మల్ కూడా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అట్లాంటివి కూడా కొంచెం చాలా ఇబ్బందికరంగానే ఉంది. మరి ఆయన వెసులుబాటు చూసుకొని ఇవన్నీ ప్రకటించాలి, కానీ ఇట్లా చేయడం అయితే బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే ఆయన ప్రభుత్వాలలో ఆయన దాంట్లో లొసుకులు ఆయన దాంట్లో కూడా ఉన్నాయి కదా, దేంట్లో లొసుకులు లేవు అనేది లేదు. కాకపోతే ప్రభుత్వాలు మారినాయి కానీ జనాల బతుకులు ఏం మారలేదు. ఎవరున్నా అదే వాళ్ళ చూసుకోవడమే సరిపోతుంది, కానీ మనం చూడడం అయితే ఏం జరగట్లేదు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మీరా. ఏం చేస్తుంటారు సార్? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. గ్రామం, మండలం? ఇక్కడ నాది సొంతూరు వచ్చేసి హుజూర్ నగర్. నేను ఇక్కడ జాబ్ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ తారీఖు అయితే జీతాలు పడుతున్నాయి, సంతోషం బాగుంది. అదైతే తర్వాత రావాల్సిన డిఏలు మాత్రం పెండింగ్ ఉన్నాయి. దానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే రావాల్సినవి కదా, మనకు రావాల్సినవి. ఏదో ఆయన నిన్నేదో అని చెప్పేసి అన్నాడు, మన అప్పులు ఉన్నాయి, తొక్కలు ఉన్నాయి, తోలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. దానికి అప్పులు ఉంటాయి అంటే మేమేమన్నా చేయమని చెప్పామా? మేం చెప్పలేదు కదా ఆయనకి. అప్పులు ఉన్నాయి, మా వల్ల ఏమన్నా ఉచిత పథకాలు మేము ఇవ్వమని చెప్పామా? చెప్పలేదు మేము ఆయనకేం చెప్పలేదు. ఇటువంటి విషయాలు ఆయనకేం చెప్పలేదు. మాకు రావాల్సినవి మేము అడుక్కుంటున్నాం. ఇప్పుడు ఆకలేసినాడు అమ్మ అని చెప్పేసి అంటాడు, ఎదురు దెబ్బ తగిలినాడు అమ్మ అని చెప్పేసి అంటాడు కదా, అంతే కదా. అట్లా మేము అమ్మ అని అడుక్కుంటున్నాం. మాకు రావాల్సిన డబ్బులకు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకడు బేదవాడు ఉంటాడు, ఒకడు ఇప్పుడు చూస్తున్నారు. నేను ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. నాకు వచ్చేసరికి నాకు సొంత ఇల్లు ఇడిచిపెట్టుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు 5,000 6,000 కిరాయి అవుతుంది. నాకు రెంట్ వచ్చేసి, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళాలా. చేతికి వచ్చేసరికి 2,000 3,000 వాళ్ళ హాస్పిటల్కి, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆయన పద్ధతి బాగానే ఉంది. ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తుండే సంతోషం, కానీ ఈ ఇవ్వాల్సిన డిఏలు ఇస్తే మాత్రం చాలా ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన బాగుంది, చాలా బాగుంది. 10వ తారీఖు జీతాలు వచ్చినా సంతోషంగా హ్యాపీగా మేము తీసుకునేటోళ్ళం. ఇప్పుడు రాజకీయ పరంగా మేము మాట్లాడకూడదు, తప్పది. రాజకీయ పరంగా మేము మాట్లాడకూడదు. యాక్చువల్లీ మాకు అయితే ఇవ్వాల్సినవి ఉన్నాయో అవి ఇన్ టైంలో ఇచ్చాడు, సంతోషం. అది చాలా సంతోషం. ఎప్పుడైతే ఇవ్వాల్సిన టైంలో ఇచ్చినందుకు, ఇప్పుడు ఒక మనిషి అప్పున్నోడు ఏం చేస్తాడు, పలానా రోజు ఇస్తా అని చెప్పేసి అంటాడు, అంతే కదా. పలానా రోజు ఇస్తా అంటాడు, ఆ రోజు కుదరకుంటే ఇంకో రోజు ఇస్తా అంటాడు చెప్పేసి అంటాడు. నేను అసలే అంటే మరి వాడిని ఏం చేయాలో చెప్పు, అవునా కదా. అట్లా. థ్యాంక్ యూ సార్. సరే.